హాయ్ వ్యూవర్స్, తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా నేటి నుంచి పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. అయితే చూసుకోవచ్చు, ముందుగా దివ్యాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు ప్రాధాన్యత క్రమంలో అయితే పింఛన్లు కేటాయిస్తామని చెప్పారు. ముందుగా వృద్ధులు, వికలాంగులు, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత గీత కార్మికులు, అలాగే ఇటు చూసుకున్నట్లయితే తలసేమియా బాధితులు కావచ్చు, ఫైలేరియా అంటే మోదకాలు ఉన్నవారు కూడా ఈ పింఛన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గతంలోనే పింఛన్కు దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. అయితే మీరు గతంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలి అంటే మీరు మీ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు. మీ దరఖాస్తు స్థితి ఎలా ఉంది, స్టేటస్ ఏం చూపిస్తుంది, పెండింగ్లో ఉందా లేదా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా మీరు మీ కార్యదర్శిని అడగాలి. ఆ తర్వాత మీరు కొత్తగా ఎవరైతే పింఛన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ముందుగా మీరు చేయూత వెబ్సైట్ నుంచి ఒక ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి, దరఖాస్తు ఫారంను. సో దాన్ని ఫిల్ చేసిన తర్వాత కొన్ని పత్రాలు వాటికి అటాచ్ చేయాలి. ఏంటంటే ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, దీంతో పాటు రేషన్ కార్డ్ జిరాక్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఒకవేళ మీరు వృద్ధులైతే ఆధార్ జిరాక్స్ సరిపోతుందో, అందులో మీ వయసు ధృవీకరిస్తారు. ఇక వితంతు పెన్షన్లు ఎవరైతే భర్త చనిపోయిన వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో 40% వికలాంగత అంటే 40% ఉన్నట్లయితే డిజేబిలిటీ, సో వారు కూడా పింఛన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా డయాలసిస్ ఎవరైతే ఉన్నారో డయాలసిస్ పర్సన్స్ వారు కూడా ఈ దరఖాస్తు అంటే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫైలేరియా మోదకాలు ఉన్నవారు కూడా పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో 35 years అబోవ్ ఉన్న మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుకు చివరి తేదీ అంటూ ఏమీ లేదు. నేటి నుంచి మాత్రం ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. అయితే ఈ ఏదైతే ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మనకు ఆగస్టు 10th వరకు కూడా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో మీరు ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఇక గీత చేనేతకు సంబంధించి కూడా వాళ్ళు కార్మికులు కూడా పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు వయసు 55 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా గీత చేనేత కార్మికులకైతే 50 ఏళ్ళు నిండినా కూడా వాళ్ళకి పింఛన్ వస్తుంది. అయితే వాళ్ళు సంబంధిత సొసైటీ, ఇప్పుడు గీత కార్మికులు ఉంటే వాళ్ళ సొసైటీ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి వాళ్ళు గుర్తింపు కార్డు పొంది ఉండాలి. అలాగే చేనేత సంబంధించి కూడా వారి సొసైటీ నుండి గుర్తింపు కార్డు పొంది ఉన్నట్లయితే ఆ గుర్తింపు కార్డును సబ్మిట్ చేయడం వల్ల మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల పింఛన్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో అయితే చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేసి ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 2 లక్షల పింఛన్లకు దాదాపు 6 నుంచి 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే జూన్ 2నే ఈ పింఛన్లు ఇస్తామని చెప్పేసి మొదట ప్రకటించినప్పటికీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొందకపోవడంతో అయితే తాజాగా ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే నుంచి అయితే కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే దాని స్థితిని చెక్ చేసుకొని కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే అది పెండింగ్లో ఉన్నట్లయితే మీరు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు.